ఆ పరమాత్ముడికి కూడా అనిపించింది, నేను ఇక్కడ ఉంటే వీళ్ళందరినీ రక్షణ చేస్తాం. వాళ్ళు అక్కడ కొంచెం తవ్వితే ఆ విగ్రహం ఎలా ఉన్నది. సుదర్శన సమేతంగా సీతాలక్ష్మణుల సమేతంగా శ్రీరాముల వారు వెలిసి ఉంటే అదెంత గొప్ప ఆలయమే ఉండాలి. ఇక్కడ జరగబోయే కొన్ని సంఘటనలు నివారించడం కోసమే స్వామివారు సుదర్శన చక్ర సహితంగా మహాకుంభమేళా తర్వాత అక్కడి నుంచి నేరుగా కొందరు నాగసాధువులు ఇక్కడి వరకు అంటే ఈ ఆలయానికి వచ్చి ఈ సుదర్శన అవసరం ఉన్న అవసరం లేని వాళ్ళు భోజనం చేయడం కాకుండా ప్రత్యేకించి అన్నార్థులు ఎవరైతే ఉన్నారో, హైదరాబాద్లో చుట్టూ మాడవీధులున్న ఆలయాలు ఎన్నున్నాయి. స్వామి సన్నిధిలో సుమారుగా 500 సాలగ్రామాలు ఉన్నాయి వారి దగ్గర. ఇక్కడ ప్రతిరోజు వైకుంఠ ద్వార దర్శనం అండి. శ్రీ సుదర్శన సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. నిజంగా అండి, మనం ఇప్పటికే ఎన్నో రామాలయాలు చూసి ఉంటాము. అందులో ప్రతిష్ఠితము అరుదుగా స్వయంభూ శ్రీరామచంద్ర స్వామి వారి ఆలయాలు చూస్తుంటాం. కానీ సుదర్శన సమేతంగా సీతాలక్ష్మణుల సమేతంగా శ్రీరాముల వారు వెలిసి ఉంటే అదెంత గొప్ప ఆలయమే ఉండాలి, ఎంత గొప్ప క్షేత్రమై ఉండాలి. నమస్కారం మిత్రులారా, నేను మీ శ్యామన్మాల తెలుగు థాట్స్ ఛానల్ నుంచి ఈరోజు మీకు అలాంటి అరుదైన అద్భుతమైన చాలా విశేషమైన ఆలయాన్ని చూపించబోతున్నాను. ఆలయం అని ఎందుకనాలండి, క్షేత్రమే అనొచ్చు. ఎందుకంటే సుదర్శన సమేతంగా రామచంద్ర పెరుమాళ్ళు స్వయంభూగా అవతరించి ఉంటే గొప్ప విశేషం కాక మరేంటి. అయితే ఈ ఆలయం ఎక్కడో లేదండి, హైదరాబాదు నడిబొడ్డున సైదాబాదులో ఈ రామాలయం ఉందండి. ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్దాం. భక్తుల కొంగు బంగారంగా ఉన్న ఈ శ్రీరామచంద్ర స్వామిని దర్శించుకుందాం. జై శ్రీరామ్ అనే కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఇక లైక్, షేరు, సబ్స్క్రైబ్ మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. జై శ్రీరామ్. భగవద్గీత ద్వితీయాధ్యాయము సాంఖ్యయోగము 50వ శ్లోకము. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. భావం: సమభావన కలిగిన పురుషుడు పుణ్యపాపాలు రెండింటినీ ఈ లోకంలోనే వదిలేస్తున్నాడు. కనుక సమత్వ బుద్ధి అయిన నిష్కామ కర్మనే నీవు ఆచరించు. కౌశలంతో కర్మలు చేయడమే యోగమని తెలుసుకో. హైదరాబాద్ సైదాబాద్ కాలనీ ధోబీఘాట్ రోడ్లో ఉన్న ఈ రామాలయానికి చేరుకోవాలంటే సరూర్ నగర్ లేక్ మినీ ట్యాంక్ బండ్ దాటిన తర్వాత సైదాబాద్ రోడ్లోకి తీసుకోవాలి. ఈ రోడ్లో ఇలాగే వెళ్తే కెనరా బ్యాంక్, శంఖేశ్వర స్వామి ఆలయం దాటిన తర్వాత లెఫ్ట్ వైపు కనిపించే ఈ సరస్వతి నగర్ ఆర్చ్ లోపలికి వెళ్ళాలి. ఇదే ధోబీఘాట్ రోడ్. ఈ రోడ్ ఇలాగే కుడివైపు టర్న్ అవుతుంది. ఇలాగే కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత రోడ్డు మధ్యలో డివైడర్ కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ కట్ వద్ద రైట్కు అంటే హాట్ చిప్స్ కంటే ముందే కనిపించే రోడ్లోకి తీసుకొని ముందుకు వెళ్తే ఆలయం వెనుక భాగం కనిపిస్తుంది. ఇలాగే వెళ్తే ఆలయం ప్రధాన ద్వారం కనిపిస్తుంది. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. రామ రామచంద్ర రాఘవా రాజీవలోచన రాఘవా. ఇది ఒక బావి లాంటిది. ఇదే పుష్కరిణి. ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ స్వామివారికి చక్ర స్నానం కూడా నిర్వహిస్తారనుకుంటా. రామ రామచంద్ర రాఘవా రాజీ. కుడివైపు ఒక మండపం కనిపిస్తుంది. రాఘవా ఆ తర్వాత ఎడమవైపు ఇది యాగశాల. త్రిభరత శత్రుఘ్నుల తోడ సౌమిత్రిభరత శత్రుఘ్నుల తోడ జయమందు దశరథ రాఘవా రామ రామచంద్ర రామస్తూపం చూడండి. శివలోచన రాఘవా రామ రామచంద్ర రాఘవా.
శిరసు కూకటుల రాఘవా చిన్నారి పొన్నారి రాఘవా శిరసు కూకటుల రాఘవా చిన్నారి పొన్నారి రాఘవా గరిమ నా వయసున తాటకి దంపిన కౌసల్య నందన రాఘవా గరిమ చూడండి, మనకు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఒకరు ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహం ఉన్నారు, ఇంకొకరు గరుడుల వారు ఉన్నారండి. చూడండి, కనిపిస్తుందా మీకు? యజ్ఞముగాచి రాఘవా అట్టే హరుని విల్లు విరిచిన చూడండి, ధనుర్మాసం సందర్భంగా ఎంత అద్భుతంగా ఒక ఆర్ట్ అండి ముగ్గు రూపంలో వేశారు. ఆహా, గోదాదేవి అమ్మవారండి. ఆహా, అద్భుతం. వేసిన వారు మార్గలి గారండి. చాలా అద్భుతంగా వేశారు నిజంగా. రాఘవా సిరులతో జనకుని ఇంట జానకిని చెలగి రే రే మామా పా నిని పని మాపా నిని సా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నిజంగా అండి, భద్రాచలం ఎంత గొప్ప రాముల వారి క్షేత్రము మనందరికీ తెలుసు. మరి అలాంటి భద్రాచలం లాంటి క్షేత్రము మన హైదరాబాద్లో ఉందని మీకు తెలుసా? ఆ క్షేత్రమే అండి ఇప్పుడు మనం ఉన్న ఈ సైదాబాద్ రామాలయం. ఏంటి భద్రాచలానికి ఈ ఆలయానికి పోలిక అంటే, భద్రాచలంలో రాములవారి ఆలయం మీద సుదర్శన చక్రం ఉంటుందండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఆ సుదర్శన చక్రం నదిలో కొట్టుకొచ్చింది. ఆ సుదర్శన చక్రాన్ని నదిలో కొట్టుకు వచ్చింది కాబట్టి ఆ చక్రాన్ని అక్కడ ప్రతిష్ఠించారనమాట. అట్లా సుదర్శన చక్రానికి శ్రీరాముల వారికి విడదీయరాని అనుబంధం ఉంది. మరి ఈ ఆలయంలో ఉన్న శ్రీరాముల వారు కూడా స్వయంభూమూర్తి అండి. అది కూడా సుదర్శన చక్రంతో సహా, సీతమ్మ వారితో సహా, లక్ష్మణుల వారితో సహా సుదర్శన చక్రంతో కలిసి స్వయంభూమూర్తిగా అవతరించిన క్షేత్రం అండి ఇది. ఇక్కడే ఒక దగ్గర ఈ విగ్రహం దొరికింది. ఇది సుమారుగా అంటే 1969వ సంవత్సరం సంగతి అండి. ఒక రెడ్డి గారికి ఇక్కడ రాముల వారు కళ్ళలో కనిపించి నేను ఇక్కడే ఉన్నాను అని చెప్తే, ఆయన తెల్లవారుజామునే లేచి వెతుకుతూ వెళ్ళి ఒక స్థలంలో తవ్వితే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఆలయంలో కనిపిస్తున్న శ్రీరాముల వారు సీతా లక్ష్మణ సమేతంగా మధ్యలో సుదర్శన చక్రంతో ఉన్న విగ్రహం బయటపడిందండి. సుమారుగా 1969 ఆ ప్రాంతంలో ఇక్కడ ఒక కాలనీ ఏర్పాటు జరుగుతున్నది. ఆ సందర్భంలో ఆ పరమాత్ముడికి కూడా అనిపించింది, నేను ఇక్కడ ఉంటే వీళ్ళందరినీ రక్షణ చేస్తాం అని అనుకుని తాను ఇక్కడ ఒక చిన్నగా మూలకి ఎక్కడో లోపల భూమిలో ఉండిపోయాడు. ఒకానొకనాడు ఒక రెడ్డి గారికి స్వప్నంలో వచ్చాడు, ఇక్కడ ఉన్నాను పైకి తీయాలి అన్నారు. వెంటనే ఆ తెల్లవారుజామున వచ్చేసి వాళ్ళు అక్కడ కొంచెం తవ్వితే లోపల ఒక విగ్రహం కనిపించింది. ఆ విగ్రహం ఎలా ఉన్నది? శంఖం చాపం దక్షిణే చ వామే చక్రధనుర్ధరం వామాంకే జానకీం బిభ్రం పార్శ్వే చక్రయుతం ప్రభుం తత్పార్శ్వే శ్రిత సౌమిత్రీ యోగ విద్రా విలాసితం భక్తావత్సరాయాంతం రామచంద్రమహం భజే. శంఖ చక్రధరాలుడై చతుర్భుజంతో ఉన్నటువంటి వాడై మధ్యన సుదర్శన చక్రంతో ఉన్నాడు. లక్ష్మణుడు నిలబడి ఉంటాడు, వామాంక స్థితి అమ్మవారు కూర్చొని ఉంటుంది రాముని యొక్క తొడమైన. ఆ మధ్యలో చక్రం ఉంటుంది, సుదర్శన చక్రం ఉంటుంది. అలాంటి ధ్రువమూర్తి వేంచేసి ఉన్నారు.
సుదర్శన అన్నాడు. మంచి దర్శనాన్ని ఇవ్వడం కోసం నేను ముందు ఉంటానని స్వామికి కుడి చేతిలో ఉంటుంటాడు. కానీ ఈ రాముడికి మాత్రం ఎడమ చేతిలో ఉంటాడు. భద్రాద్రిలో పశ్చిమ ముఖంగా ఉంటాడు. ఇక్కడ వైకుంఠ నారాయణుడిగా ఉత్తర ద్వారంగా వేంచేసి ఉంటాడు. ఆ తర్వాత పెద్దజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో 1976లో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అంటే అంతకుముందు వరకు ఒక చిన్న పూరి గుడిసెలో, ఎలా అయితే భద్రాచలంలో ముందు శ్రీరాముల వారు ఒక చిన్న పూరి గుడిసెలో ఉన్నారు, ఇక్కడ కూడా పూరి గుడిసెలో ఉండి ఆ తర్వాత ఇప్పుడు ఇంత గొప్ప ఆలయంగా ఇక్కడ ఈ ఆలయం రూపుదిద్దుకుంది. అలా భక్తులందరూ వస్తూ చిన్న ఒక మందిరం కట్టారు. అప్పుడు మన అపర రామానుజావతారమైన శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారు, పెద్ద జీయర్ స్వామివారు అంటారు ఇప్పుడు వారిని. ఆ జీయర్ స్వామివారు హైదరాబాదులో ఉన్న సీతారామలో ఇక్కడ ఉంటే వారిని మేము ప్రార్థన చేశారు. అయ్యా మీరు ఆలయం మొత్తం నిర్మాణం అయినాక మేము వచ్చి ప్రతిష్ఠ చేస్తామన్నారు. అప్పుడు 1976లో ఈ ఆలయ ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దీనికి పాంచరాత్రగమ శాస్త్ర ప్రకారంగా ఆలయంలో ఆరాధనలు జరుగుతుంటాయి. నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, బ్రహ్మోత్సవ, పవిత్రోత్సవ, అధ్యయనోత్సవ అన్ని ఉత్సవాలు పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారంగా జరుగుతుంటాయి. అపర రామానుజావతారైన శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామివారిని మేము ప్రార్థన చేస్తే వారు దీన్ని ఉభయ వేదాంతాచార్య పీఠంగా స్వీకరించారు. ఇక్కడ యూకే వాళ్ళు, యుఎస్ వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు, న్యూజిలాండ్ వాళ్ళు కూడాను ఎంతోమంది ఈ స్వామిని ఎప్పటికీ సేవించుకుంటూ వాళ్ళు యథాశక్తిగా కైంకర్యాలు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ వచ్చిందండి. ఇప్పుడు భక్తుల కొంగు బంగారమై ఈ శ్రీరాముల వారు నిలిచారు. వేలాది భక్తులు వచ్చి తమ కోరికలు వినవించుకుంటూ ఉంటే వాటిని తీరుస్తూ వస్తున్నారు స్వామి. నిజానికి వీరి కోరికలు తీర్చడం కోసము, ఇక్కడ జరగబోయే కొన్ని సంఘటనలు నివారించడం కోసమే స్వామివారు సుదర్శన చక్ర సహితంగా ఇక్కడికి రావడం జరిగిందని ఇక్కడి భక్తుల నమ్మకం అండి. ఇక ఇక్కడ ఉన్న మరొక విశేషం ఏంటంటే ఇక్కడ మాడవీధులు ఉన్నాయండి. తిరుమల తరహాలోనే మాడవీధులు. నిజంగా అండి ఇక్కడ కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అక్కడ తిరుమలలో జరిగిన విధంగానే ఈ మాడవీధుల్లో ప్రత్యేకమైన వాహన సేవల్లో 8 రోజుల పాటు స్వామివారు ఊరేగుతారండి. నిజంగా మీరు చెప్పండి, హైదరాబాదులో ఎన్ని ఆలయాల్లో చుట్టూ మాడవీధులు ఉన్న ఆలయాలు ఎన్ని ఉన్నాయి? చాలా తక్కువ ఉన్నాయండి. చాలా అరుదైన అన్ని ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఇది కొంతకాలం పాటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి ఆధీనంలో నడిచింది. 2009 తర్వాత ఆదాయం లేదనేటువంటి ఉద్దేశం చేత ఎండోమెంట్ నుంచి సెపరేట్ చేసేసి లోకల్ స్థానికులతో దీన్ని నడిపించుకోవాల్సిందిగా చెప్పి వాళ్ళు ఛార్జీ లిస్ట్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. అప్పటి నుండి ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీని, డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేసి ఆ తర్వాత చిన్నజీయర్ స్వామి వారి వద్దకు వెళ్ళి వారికి సంబంధించినటువంటి ఉభయ వేదాంత ఆచార్య పీఠం అని దానికి దీన్ని అనుబంధించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క కన్స్ట్రక్షన్ చొప్పున మొట్టమొదటిగా మహారాజు గోపురాన్ని ప్రత్యేకించి భక్తుల యొక్క సహకారంతో నిర్మించడం, ఆ తర్వాత నిత్య యజ్ఞాలు జరిపేందుకు యజ్ఞశాల నిర్మించుకోవడం, ఒక పెద్ద గోశాలను 30 ఆవులు వెళ్ళినటువంటి గోశాల నిర్మించుకోవడం, అలాగే ప్రత్యేకమైనటువంటి వంటశాలను ఏర్పాటు చేసుకోవడం, దీనితో పాటు దేవతా వృక్షాలను నాటడం, ఆ వృక్షాల యొక్క ప్రాశస్త్యాన్ని 10 మందికి తెలిసేట్టుగా చేయడం, ఇది ఆలయంలో ఉండేటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం. మన దేవాలయంలో ముఖ్యంగా రామస్తూపం ఒకటి ఉంది, తర్వాత యాగశాల ఉంది. అక్కడ రోజు యాగశాలలో రోజు యజ్ఞం జరుగుతుంది. తర్వాత మన దేవాలయం చుట్టూ కూడా మాడవీధుల్లాగా చుట్టూ రోడ్లు ఉన్నాయి. తిరుపతిలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా మన ఆలయంలో చుట్టూ మాడవీధులు ఉన్నాయి. కళ్యాణోత్సవం అప్పుడు ప్రతిరోజు వాహన ఊరేగింపు జరుగుతుంది. ప్రతిరోజు ఒక వాహనం, అన్ని 8 వాహనాలు. తర్వాత లాస్ట్ రథోత్సవం ఉంది, రథం వాహనము. అలా డైలీ ఆ బ్రహ్మోత్సవాలప్పుడు డైలీ ఆ బ్రహ్మోత్సవాల సమయంలో. ఆ తర్వాత స్వామి అప్పుడు చిన్నగా ఉండే ఇక్కడ ఆలయంలో ఆయన చిన్నగా పీఠం పెట్టి పెట్టారు తొందరగా. అంత దూరం ఉన్న వాడికి కనిపించడం లేదు. ఈ దాసుడు వచ్చాక నేను వచ్చేసి ఇప్పటికి 28 సంవత్సరాలు అయిందండి. స్వామిని ప్రార్థన చేశాను, ఇలా ఉంటుంది చిన్నగా ఉంటే మాకు ఎవరికి కనిపించడం లేదయ్యా అని. అప్పుడు ఆ ధ్రువమూర్తిని ఒక ఆగమశాస్త్ర ప్రకారంగా వారికి పైకి ఏర్పాటు చేసి అప్పుడు మళ్ళీ ఉత్సవమూర్తులను, కొత్త వాళ్ళను, పాత వాళ్ళు ఉన్నారు, 2 మూర్తులు ఉన్నాయి. ఆ తర్వాత
అయోధ్యలో ఎప్పుడైతే జనవరి 22 నాడు అక్కడ బాలరాముడి యొక్క ప్రతిష్ఠ జరిగిందో వెంటనే మాఘమాసంలో ఇక్కడ కూడా మళ్ళీ భోగమూర్తి ఉండాలని శయనమూర్తి వారికి రోజువారికి అభిషేకం జరుగుతుంది. ఇక్కడ స్వామి సన్నిధిలో సుమారుగా 500 సాలగ్రామాలు ఉన్నాయి వారి దగ్గర. వాటిని శ్రీమూర్తులు అంటాం. ఆ 500 సాలగ్రామాలకు రోజు తిరుమంజనం అభిషేకం జరుగుతుంటుంది. స్వామివారు స్వయంభూగా రావడం, అది కూడా ఉత్తరం వైపుగా ఇక్కడ ఉండడం అనేది ఎంత విశేషం చూడండి. హైదరాబాద్లో మనం ఇప్పటికే కొన్ని ఆలయాలు చేశాము, అది కూడా వైష్ణవ ఆలయాలు చాలా వరకు, లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు, అదేవిధంగా చెన్నకేశవ స్వామి, ఇలాంటి ఆలయాల్లో స్వామివార్లు ఉత్తరం వైపే చూస్తూ ఉన్నారు. ఎందుకు ఉత్తరం వైపే చూస్తున్నారంటే ఇక్కడ ఉత్తరం వైపు నుంచి మూసీ నది ప్రవహిస్తూ ఉందండి. మూసీ నదికి అంటే ముచుకుందా నదికి స్వామివారికి ఏదో విడదీయరాని అనుబంధం ఉండొచ్చు. అందుకనే ఈ ఉత్తరం వైపు చూస్తూ చాలా వరకు క్షేత్రాలు ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతూ ప్రవర్ధమానం అవుతూ ఉన్నాయండి. మనం సంవత్సరానికి ఒక్కరోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి ఎంత తప్పిస్తాము, ఇక్కడ ప్రతిరోజు వైకుంఠ ద్వార దర్శనం అండి. అది ఇక్కడ విశేషం. అన్నట్లు మీరు వైకుంఠ ఏకాదశి రోజున ఏదైనా వైష్ణవాలయానికి వెళ్ళాలంటే ఈ ఆలయం బెస్ట్ ఆప్షన్. త్వరలో వైకుంఠ ఏకాదశి కూడా రాబోతుంది, చూసుకోండి. మంచి గోష్ఠి ఇక్కడ ఉంటుంది. శ్రీ వైష్ణవ పండితులందరూ కూడా ఇక్కడ ఈ ఆలయానికి, ఇది ఉభయ వేదాంత ఆచార్యపీఠం కాబట్టి ఇక్కడ ఆచార్యులందరూ కూడా వస్తారు. అన్ని కార్యక్రమాలని రామునికి ప్రసన్నంగా చేసేందుకు సాయశక్తుల కృషి చేస్తారు. ఇక్కడ అన్ని తిరునక్షత్రాలు కూడా, నమ్మాల వారి తిరునక్షత్రం కానీ అన్ని తిరునక్షత్రాలు శాస్త్రోక్తంగా నిర్వహించడం అనేది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. సో అన్ని రకాలైనటువంటి వృక్షాలు ఇందులో ఉండటం వల్ల నక్షత్రాలకు సంబంధించినటువంటి అన్ని వృక్షాలు కూడా ఇందులో ఉండటం మరొక ప్రత్యేకత. ఇక్కడ సుదర్శన హోమం చేసే అవకాశం ఉండటం. ఇక్కడ ఈ ఆలయంలో రామాయణం పారాయణం చేస్తారు ప్రతిరోజు రామాయణం పారాయణం జరుగుతుందండి. ఇక్కడ ఈ రామాయణ పారాయణంలో ఉభయ వేదాంత ఆచార్యపీఠం వారు దాన్ని నిర్వహిస్తుంటారనమాట. ఇక చూడండి ఆలయ విశేషము. మహాకుంభమేళా తర్వాత అక్కడి నుంచి నేరుగా కొందరు నాగసాధువులు ఇక్కడి వరకు అంటే ఈ ఆలయానికి వచ్చి ఈ సుదర్శన సమేత శ్రీరామచంద్రుల వారిని దర్శించుకున్నారట. అంటే ఈ సుదర్శనం సహితంగా స్వయంభూగా వెలిసిన ఈ స్వామివారి విశేషం అంతవరకు పాకిందన్నమాట. దగ్గర 81లో వచ్చాను. 84 నుంచి నాకు స్వామి దగ్గరికి రావటం అలవాటు. మా పిల్లలు కానీ ఏదైనా ఏ సమస్య అయినా స్వామి మాకు. నేను సంవత్సరాల్లో 3 సార్లు మండల దీక్ష చేస్తూ ఉంటాను. అది చేసి నాకు ఇంకా అది అలా అలవాటు అయిపోయింది. అది కాళ్ళు నొప్పులు ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మానేస్తే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. మానేసి ఇంట్లో కప్పుకుని ఇంక చేయలేను స్వామి ఇంకా మానేస్తాను అనుకుంటే అప్పుడు కాళ్ళు నడవటానికి రావట్లేదు. మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చి మళ్ళీ ప్రదక్షిణాలు చేయటం మొదలు పెడితే మళ్ళీ ఆరోగ్యం, లేకపోతే ఏదో ఒక సమస్య ఆరోగ్యానికి. ఇంకా లక్ష్మీ తాయారు రూపంలో అమ్మవారు ఇక్కడ వేంచేసి ఉన్నారండి. స్వామివారికి ఎడమవైపున అంటే మనం చూసేవారికి ఎడమవైపున, స్వామివారికి కుడివైపున అమ్మవారు ఇక్కడ వేంచేస్తున్నారు. ఇంకొక వైపు ఆండాళ్ళ అమ్మవారు వేంచేసి ఉన్నారు. ఇక్కడ ధనుర్మాసానికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు కూడా ఉదయం అంటే ఈ ధనుర్మాసం వరకు కూడా ఉదయం 5:30కు కృష్ణాష్టోత్తరం, అదేవిధంగా గోదా అష్టోత్తరం కూడా ఇక్కడ జరుగుతుంది. ఇక సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు కూడా ఇక్కడ తిరుప్పావైకి సంబంధించిన ప్రవచనాలు, వివిధ రకాలైన ధార్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. ఎవరైనా సరే రావచ్చు. ధనుర్మాసం స్పెషలే. ధనుర్మాసంలో అన్ని కార్యక్రమాలు ఏ రోజు ఏ పాశ్రానికి అర్థం చెప్పి అమ్మవారు కూడా వచ్చిండ్రు. మాకు తాత్పర్యాలతో సహా అన్ని విన్నవిస్తారు. ప్రతిసారి సవ్యంగా జరుగుతున్నాయి. అవి కూడా భక్తులకు మాత్రం ఏ లోటు లేకుండా జరుగుతుంది. ఏ విషయం వల్ల కానీ అన్నీ సవ్యంగా జరుగుతాయి. ఇక చాలా ఆలయాల్లో ఉన్నట్లుగానే వీరు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. కానీ అందరిలా కాకుండా అవసరమైన వారికే అన్న సంతర్పణ అన్న కాన్సెప్ట్ ప్రకారం ఎవరో బాధ నుంచి వచ్చినటువంటి వాడు అవసరం ఉన్నా అవసరం లేని వాళ్ళు భోజనం చేయడం కాకుండా ప్రత్యేకించి అన్నార్థులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకించి ఒకరోజు కేవలం వృద్ధులకు మాత్రమే, అనాథలైనటువంటి ఎవరు సహాయం చేయనటువంటి వృద్ధులకు మాత్రమే 100 మందికి ఈ గత 8 మాసాలుగా చేస్తున్నాం. వారానికి ఒక రోజు ప్రత్యేకంగా ఏ తల్లిదండ్రులు లేనటువంటి అనాథలు ఉన్నారో వాళ్ళ కొరకు ప్రత్యేకించడం జరిగింది. మరొక రోజు వికలాంగులకు. ఇలా గత ఇన్ని సంవత్సరాలుగా వారానికి 3 రోజులు ఇలా చేస్తున్నాం. ఇది నిరంతరంగా జరుగుతుంది. కొద్ది రోజుల్లోనే మా ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగాక మిగతా 4 రోజులుగా చేసేసి స్వామివారికి నైవేద్యాలు ఇక్కడే చేస్తారు. చూసారు కదా రామానుజ కూటం. ఇక
ఇక్కడ ఒక మంచి గోశాల ఉందండి. చూడండి ఎన్ని గోవులు ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎంత అద్భుతమైన గోశాల ఉంది ఇక్కడ. అంటే సుమారు 32 గోవులు ఉన్నాయండి ఇక్కడ. అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ కూడా. సో ఎవరైనా వచ్చిన భక్తులు కూడా ఇక్కడ 20 రూపాయలు చెల్లించి వాటికి పచ్చగడ్డి వేయవచ్చు. గోపూజ కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదండి, ఈ ఆలయంలో ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక ఆలయము అంటే ఈ ధనుర్మాసం కాకుండా మిగతా రోజుల్లో మాత్రం ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి 11:15 వరకు కూడా ఆలయం అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం 5:30 నుంచి 8 గంటల వరకు కూడా ఆలయం తెరిచే ఉంటుందండి. మా అమ్మాయి రెండో డెలివరీ అప్పుడు కొద్దిగా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అయ్యిందండి. అది నా పాపకి 7వ నెల నుంచి కూడా ప్రతిరోజు ఇంజెక్షన్స్ తీసుకోవడం, లోపల పాప సరిగ్గా పెరగకపోవడము, డాక్టర్స్ ఇవి చెప్పినప్పుడు నేను ఒకటే వచ్చి ఆంజనేయ స్వామి వారిని విన్నవించుకున్నాను. అటువంటిది చాలా సునాయాసంగా చక్కగా డెలివరీ అయ్యి పండంటి మనవరాలు, నాకు 2 మనవరాళ్ళండి. ఒకరు శ్రావణ మాసంలోని, ఒకరు మార్గశిర మాసంలోని పుట్టారు నాకు. అదంతా ఆంజనేయ స్వామి వారు కరుణా కటాక్షములు వేడుకున్న వెంటనే కనుక కోరికలు తప్పకుండా నెరవేరుస్తారండి. అలాగే మా అమ్మాయి వివాహ విషయంలో కానీ, తన డెలివరీ విషయంలో కానీ, మా అబ్బాయి జాబు విషయంలో కానీ అన్నీ కూడా ఆ రాముల వారి, ఆంజనేయ స్వామి వారి ఆశీర్వాదంతో హ్యాపీ ఫ్యామిలీ లైఫ్తో మేము ఉంటున్నాము. ఇక ఎవరైనా సరే ఆర్టీసీ బస్సులో రావాలనుకునేవారు సికింద్రాబాద్ నుంచి అయితే 131వ నెంబర్ బస్ ఎక్కితే మీరు ఇక్కడ సైదాబాద్ కాలనీలోనే దిగొచ్చు. ఇక్కడి నుంచి మాత్రం ఈ ఆలయం చాలా దగ్గరలో ఉంటుందండి. కేవలం ఒక 2-3 నిమిషాల నడక దూరంలో ఈ ఆలయం ఉంటుంది. చాలా సులభంగా చేరుకోవచ్చు. ఇక కోటి నుంచి 104A అదేవిధంగా 105 నెంబర్ బస్సులు ఎక్కితే మీరు 105వ నెంబర్ బస్సు ఎక్కితే మాత్రం ఈ సైదాబాద్ కాలనీ బస్ స్టాప్లోనే దిగొచ్చు. లేదు అంటే 104A దొరికితే మాత్రం ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఉంటుంది. అక్కడి నుంచి సుమారుగా ఒక 8 నుంచి 10 నిమిషాల నడక దూరంలో ఈ ఆలయం ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఆర్టీసీ బస్సులో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఎవరైనా సరే సొంత వాహనాల్లో వచ్చే వారి కోసం గూగుల్ మ్యాప్ లొకేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. చతుర్భుజాయ ధీరాయ చతురాయుధధారిణే సౌదర్శనయుతాయాస్తు రామభద్రాయ మంగళం. ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నో చక్ర ప్రచోదయాత్. సుదర్శనం అంటే శక్తికి, శత్రు సంహారానికి ప్రతీక అండి. మనకుండే సహజమైన శత్రువులు ఎవరండి? మనకు ఆరోగ్యము, ఆర్థిక సమస్యలు, రుణ బాధలు, శత్రు బాధలు, వీటన్నిటినీ తీర్చేదే సుదర్శనం అండి. అందుకే సుదర్శన మహాయాగం చేస్తుంటారు. సాక్షాత్తు రాముల వారికే రామాయణంలో యుద్ధంలో జ్యోతి రూపంలో సుదర్శన చక్రం సాయం చేసిందని చెప్తారు. అలాంటి సుదర్శనాన్ని కలిగి ఉండి స్వయంభూగా అవతరించిన ఈ శ్రీరాముల వారి దర్శనం మీకు అతి త్వరలో కలగాలి. సుదర్శన పెరుమాళ్ళ అనుగ్రహంతో మీ బాధలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల.